చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయాన్న ఒక మాట నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఒకవేళ నీవు మనుషుల వైపు చూస్తున్నావేమో, శాఖల వైపు చూస్తున్నావేమో, నువ్వు బైబిల్ గ్రంథంలో కొరింథీ రాసిన పత్రికకు పౌలు ఎన్నో విషయాలు చెప్తే ఒక మాట చెప్తాడు. ఇదిగో ఒక మాట నేను చెప్తాను, జాగ్రత్త వినని. ఆ సంఘానికి రాస్తే ఒక మాట చెప్తాడు ఈ విధంగా: సంగమా, నేను మిమ్మల్ని నాటాను, అయితే అపోలో నీరు పోసాడు. నేను నాటినందుకు మీరు బ్రతకరు. నేను భూమికి గొయ్యి తీసేసి మంచిగా మిమ్మల్ని నాటి అక్కడ గెత్తం వేసి మిమ్మల్ని మంచి అన్నీ చేసేసి మిమ్మల్ని నాటినందుకు మీరు బ్రతకరు. నా బట్టి మీరు బ్రతకరు. అపోలో ఇది వచ్చి అయితే నీరేస్తే బ్రతికేస్తారని చెప్పి నీరు వేయడం వల్ల బ్రతకరు. ఈ రెండు మేము చేయడం వల్ల మీరు బ్రతకరు, కానీ దేవుడు వృద్ధి కలుగు చేయడం వల్లనే మీరు బ్రతికి చలిస్తారు. ఈ పౌలు ఏం చెప్తాడో తెలుసా? అపోలో మీద తన మీద వేసుకొని ఏం చెప్తున్నా అంటే, మేము సేవకులమే ఏమీ చేయలేము ఆయన ఇస్తే తప్ప. మేము మొక్క వేయాలనుకున్నప్పటికీ సామర్థ్యం దేవుడే మాకు ఇవ్వాలి. నీరు వేయాలనుకున్నప్పటికీ దాన్ని వృద్ధి కలుగు చేయాల్సిన దేవుడే. ఒకవేళ ఈ ఉదయం నువ్వు సేవకులు అనుకొని వారి వైపు చూసుకొని వారే అనుకొని నీ జీవితం ముందు గడుపుతున్నావేమో, భయపడిపోతున్నావేమో, కొన్ని సందర్భాల్లో నీ జీవితం ఏంటో అర్థం కాక సతమతం అయిపోతున్నావేమో, కంగారుతో ఉండిపోతున్నావేమో, నువ్వు ప్లీజింగ్ చేయలేక కష్టపడిపోతున్నావేమో. సగమా, మేము ప్రభు దగ్గర నుంచి జీతం పుచ్చుకునేవారమే. మీకు తెలుసా, నువ్వు జీతగాడ మీద ఆధారపడిపోమాక. ఈ జీతగాడు ప్రభు దగ్గర నుంచి జీతం పుచ్చుకుంటాడు. వీడు గొప్పవాడుగా చూడక, ఈ సేవకుడు నీకు ఎప్పుడు గొప్పవాడు అయిపోకూడదు. ఈ సేవకుడికి ఇస్తున్న కృప బట్టి ఆ దేవుడు ఇప్పుడు నీకు గొప్పవాడు అవ్వాలి. అవును, నిజమే. నేను దేవుని కృపలో పాటలు రాయగలుగుతున్నాను. అవును, అలాగ అనేకులు పాటలు రాశారు, దేవుని మాట చెప్తున్నారు. మేమందరం సేవకులమే. అవును, అమెరికా మొదలుకొని ఆస్ట్రేలియా వరకు కూడా ప్రతి సేవకుడు ఎన్నెన్నో విషయాలు వారి దేశాల కొరకు, అది మాత్రం కాదు, వెలుపల మన దేశం కానీ మిగతా దేశాలు కానీ ఎంతగానో ఉపయోగపడుతున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. కనుక వీరందరికీ ఇస్తున్న కృప బట్టి మన దేవుని మహిమపరచాలి. మనకు సేవకుడు ఎప్పుడు కూడా ఒక విగ్రహం అవ్వకూడదు. సేవకుడు ఎప్పుడు కూడా మనం పూజించే వ్యక్తి అవ్వకూడదు. అవును, ఆ సేవకుడు ఇవ్వబడిన ఆ కృపను చూసి ప్రభువును మనం పూజించాలి. నిజమే, సేవకులందరం కూడా బలహీనమే. మేమందరం కూడా ప్రభు ఇచ్చే జీతం మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళే. మా అందరూ కూడా ప్రభు నుంచి వస్తుందంతా కూడా దేవుడు మాకు సహాయం చేయాలి. అందుకే చెప్తుంది, మేము జీతం పుచ్చుకుంటున్నాం అని చెప్పి కొరింథీ రాసిన పత్రికలో రాస్తాడు. సంగమా, ఏదైనా ఈ మెలకు నీకు వచ్చినగాక. మా అందరినీ దేవుడు పెట్టింది, నిలిపింది దేనికి తెలుసా? మనందరి మేలు కొరకే. అవును, ప్రతి సేవకుడు ఒకరి క్రైస్తవుని మేలు కొరకు దేవుడు పెట్టాడు. క్రైస్తవుని దేవుని కొరకు సిద్ధపరచడానికి దేవుడు పెట్టాడు. అవును, వారి గురించి వింటున్నప్పుడు, వారి వాక్యం వింటున్నప్పుడు, వారు చెప్తున్న విషయాలు వింటున్నప్పుడు సంతోషపడు, ప్రభులో ఆనందించావు. సంగమా, సేవకుల గురించి, సేవకుల విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి నీ నోరు పారేసుకోవద్దు. వాటితో నీకు సంబంధం లేదు, అవి కాదు. కానీ నీవు ఆ సేవకుడి గురించి ప్రార్థన చేసి, అయ్యా నీ కృపతో ఆ సేవకుడిని మార్చా, నీ కృపతో ఆ సేవకుడిని కట్టవు. నేను చెప్తున్నాను, నీ ప్రార్థన ఫలిస్తుంది. నీ ప్రార్థన ద్వారా అనేక మంది సేవకులు మారుతారు. ఈ రోజుకు వేళ నీ చుట్టూ ఉన్న పరిస్థితులు బాగాలేవేమో, సేవకుల గురించి ఆలోచన నీకు ఎక్కువ అవుతుందేమో ఈ మధ్యకాలంలో. ఆ దేవుడు చెప్తున్నాడు, అది దేవుని కృప మీద ఆధారపడుతూ నువ్వు ముందుకెళ్ళు. వారికి దేవుని కృప అనుగ్రహింపబడాలని ప్రార్థన చేయి. వారికి దేవుని కృప అనుగ్రహింపబడుతుంటే దాన్ని బట్టి దేవుని మహిమపరచు. ఏ ఉదయం నీవు దేవుని వైపు చూస్తుండగా దేవుడు గొప్ప కార్యాలు నీ కొరకు చేస్తాడు. అయితే మేము నాటిన నీరు పోసిన మా దగ్గర ఏమీ లేదా. అవును, మా దగ్గర ఏమీ లేదు. చాలామంది అంటారు, మీరు ప్రార్థన చేస్తే అయిపోద్దండి. కొంతమంది అంటారు, అయ్యో మీరు ప్రార్థన చేస్తే అయిపోద్దండి. అయ్యో, నువ్వు ప్రార్థన చేస్తే అవుతుంది. సాదా సీదా పనివాళ్ళం మేము. దేవుడు మమ్మల్ని పనివారుగా పెట్టాడు. దేనికంటే నీకు చెప్పడానికి ఆయన గురించి. నీవు ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి, నీవు ఆయన దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనే విషయం చెప్పడానికి దేవుడు మమ్మల్ని పనివారుగా చేశాడు. ఈరోజు చెప్పనా సఖ్యం కానీ ఆనందము నీవు పొందుకొని నీ తండ్రి దగ్గరికి వెళ్ళాలని కోరిక కలిగి నేను ఉన్నాను. వెళ్ళే ధైర్యంగా ప్రభువును దీవించబోతున్నాను. కలుపుసుకుంటావా? నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను.
మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు జ్ఞానము కలిగి ముందుకు అడుగులు వేయుదురుగాక. బలహీనమైన పాదములను బలపరచండి అయ్యా. వారి జీవిత విషయాలు ఎలా నలిగిపోతుందని నాకు తెలియదు. నలిగిపోతున్న ప్రతి విషయాల సందర్భాల్లో జ్ఞానము కలిగి ప్రవర్తించినట్లుగా నీ కృప వారికి అధికంగా ప్రకటించుచున్నాను. ప్రత్యేకంగా ఈ ఉదయమున అయ్యా నెమ్మది నీ బిడ్డలు కలుగును గాక. నా తండ్రి అయ్యా, సేవకుల మీద నీ బిడ్డలు ఆధారపడకుండా నీతో డైరెక్ట్ కనెక్షన్ ఉందని, నీతో డైరెక్ట్గా మాట్లాడచ్చున్న గుణమును బలమును వారికి ఇవ్వండి. యాజకుల అయ్యా అతని సమూహంగా మమ్మల్ని మార్చావు. మేము ప్రధాన యాజకుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, నీ మీద ఆధారపడితే చాలు. నీవే మా ప్రధాన యాజకుడు అని నమ్ముతున్నావు. నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన ఉదయాన్న నెమ్మది నీ బిడ్డలకి ఇచ్చి నడిపించమని అడుగుతూ యేసుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వైపు చూడ బలమైన కార్యాలు నీకు జరగబోతున్నాయి. God bless you. See you tomorrow.